నెల్లూరు జిల్లా మనుబోలులో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వర్చుసా కంపెనీ నూతన వెంచర్ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎండీ వైగండ్ల వెంకటేశ్వర్లకు సంస్థ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. జబర్దస్త్ టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వర్చుసా నూతన వెంచర్ కార్యక్రమానికి కస్టమర్లు, సంస్థ ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. ప్రతి ఒక్కరి సొంతింటి కలను నెరవేర్చడమే వర్చుసా రియల్ ఎస్టేట్ సంస్థ లక్ష్యమని ఎండీ వైగండ్ల వెంకటేశ్వర్లు తెలిపారు. అఫీషియల్ లాంచింగ్ విచ్చేసిన శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గం సంబంధించి వచ్చిన ఆయనకి చాలా చేస్తున్నారు, కానీ దాంట్లో క్వాలిటీ కావాలి, కనీసం ఆ డెడికేషన్ కావాలి. మన దగ్గర నమ్మి ప్లాట్లు కొన్న వాళ్ళకి ఇప్పుడు చాలా దగ్గర చూశాను నేను, ఓపెన్ స్పేస్ 10%. ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు, గుడి కట్టుకుంటారు, స్టేడియం నిర్మాణం చేసుకుంటారు, ఫంక్షన్ హాల్ పెట్టుకుంటారు. అమ్మేటప్పుడు లేఅవుట్లో ఓపెన్ స్పేస్ చూపించేది, తర్వాత దాన్ని అమ్మేసేది. అటువంటి గుణాలు లేనివాడు వాయుగుణ ఇంకొస్తుంది. దాని ప్రకారం చేసేవాడు వాళ్ళకి మంచి భవిష్యత్తు. అందులో మీకు ఆ కమ్యూనిటీలో కూడా ఒక నిబద్ధత, భయము, భక్తి, జనానికి డెడికేషన్ అన్నీ ఉంటాయి. వాడికి సహాయ కార్యక్రమాలు కూడా, దాన ధర్మాలు కూడా బాగా చేస్తాడు. వాయుగుణ వెంకటేశ్వరులకి భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని హీరోలు అందరూ వచ్చారు. అయితే ఎవరు హీరోనా ఎవరు హీరోయినో తెలియదు, కానీ వాళ్ళకి మాత్రం నేను మాత్రం వీలుంటే ఆ జబర్దస్త్ మిస్ చేయను. కానీ ఇప్పుడు రోజా మిస్ అయిపోయింది, రోజా బాధ. అది ఎవరంటే మా రిలేటివ్ మల్మాల శ్యామోళ్ళ ఫ్యామిలీ జబర్దస్త్ నడిపేది. మల్మాల కుటుంబం తెలుసు కదా, వాళ్ళు ప్రొడ్యూసర్స్. సో వాట్ ఎవర్, ఈరోజు వాళ్ళని కూడా చూసి ఎంజాయ్ చేశాను. ఇక్కడికి అందరూ వచ్చారు. బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. ఇది సక్సెస్ఫుల్గా జరగాలని మరొకసారి కోరుకుంటూ, తెలుగుదేశం గవర్నమెంట్ ఇవాళ స్టేట్ లో ఉండి సర్వేపల్లిలో ఆయన ఉండడం నిజంగా చెప్తున్నాను. సర్వేపల్లి నియోజక ప్రజల యొక్క అదృష్టం అనే. ఎందుకంటే పోరాటాలు, ఆయన ఏదైనా ఒక సమస్య పట్టుకుంటే దాని కోసం ఎంత దూరమైన ఫైట్ చేస్తారండి. మేము చిన్నప్పటి నుంచి ఆయన చూస్తా పెరిగాము. కౌన్సిలర్ కార్పొరేటర్ గా పోటీ చేసినప్పుడు ఆయన బైక్ లో ఎక్కించుకొని తిరిగి ఆ సోనస్పేట తిరిగాము. ఆ బంధం అప్పటి నుంచి మాకు కొనసాగుతూ ఉంది. ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం చాలా చాలా సంతోషం కలిగిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సహకారం మీ నియోజకవర్గంలో ఎప్పుడు మాకు కావాలి. అదేవిధంగా మనుగోలులో మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఒక సైకిల్ యాత్ర పెట్టి బ్రహ్మాండంగా చేశారు. ఇవాళ గూడూరు, నెల్లూరు మధ్యలో మనుగోలు అనేది చాలా ముఖ్యమైన కేంద్రంగా మీరు ఎంతో ముందు దాన్ని గుర్తించారు. ఇక్కడ బ్రహ్మాండంగా ఒక హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ కూడా రాబోతుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. దయచేసి ఇక్కడ సుమారుగా 1000 ఫ్లాట్లు అంటే ఒక 6,000 మంది ఓటర్స్ సార్. కాబట్టి మీరు గుర్తించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.